లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు పరిపాలన సవ్యంగా సాగుద్ది అన్నట్టుగానే, కానీ ఆ పరిపాలనలో కూడా ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఆ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే పోలీసుల్ని బట్టలు ఉప్పదీసి నిలబెడతామని చెప్పడం కానివ్వండి, లేదా ఆయన చూసుకుని మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక అంటే బహిరంగ సభలో కూడా యువతలేమో కొడతాము, కృష్ణా అవతల నరికి పారేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయడం కానివ్వండి. అసలు ఇవన్నీ అంటే ఎలా చూడాలి మేడం? ఇది ముఖ్యంగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అని మీరు ఎంత పొగిడినా ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే. ఈ పులివెందుల ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోయింది అనుకోండి, ఆ సాధారణ ఎస్ఐ ఇందాక మీరు అన్నారు చూడండి, ఒక పోలీస్ ఎస్ఐ గారు, ఆ ఎస్ఐ గారి ముందు కనీసం నుంచోడానికి కూడా పనికిరాడండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పగలు రాత్రి పరిగెట్టి ఒక్కొక్కసారి పరిగెత్తే దాంట్లో చాలా మంది ఎస్ఐలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. లేడీస్ ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ పరిగెత్తి పగలు రాత్రి సంవత్సరాలు కుటుంబాలకి దూరంగా ఉండి చదువుకొని తెచ్చుకున్న వాళ్ళ విద్యార్హతకు సంబంధించిన పోస్ట్ ఎక్కడ? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తూ బయటకు వచ్చిన వీళ్ళెక్కడ? ఇవాళ కాకపోతే రేపు ఈ ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఎమ్మెల్యే 60 ఏళ్ళండి, 62 ఏళ్ళు, ఎక్కడికి కదలరు. మహా అయితే ట్రాన్స్ఫర్ వేస్తారు, సస్పెండ్ చేస్తారేమో, మళ్ళీ కోర్టుకు వెళ్ళి తన ఉద్యోగాన్ని తను తెచ్చుకోవచ్చు. కానీ తల కిందులుగా తపస్సు చేసుకున్న తర్వాత అయినా సరే ఈ ఎమ్మెల్యే పదవిలోంచి బయటికి పోతే ఆఫ్టర్ ఆల్ అనే ఒక పర్సన్ కింద కంటే హీనమైపోతారండి. అది తప్ప. ఎప్పుడైనా విద్యకి మర్యాద ఇవ్వాల్సిందేనండి. ఒక ఎస్ఐ గారిని అలా తూలనాడడం, అది బట్టలు ఇప్పదీస్తారంటే. కానీ రాప్తాడులో ఆయన ఎక్కడైతే ఆ వ్యాఖ్యలు చేశారో అక్కడ ఉన్న ఇద్దరు కూడా మహిళా పోలీస్ అధికారులు, అక్కడ డీసీ స్థాయిలో కానీ మిగతా స్థాయిలో ఉన్న ఇద్దరు కూడా మహిళలు. ఆ కనీసం మహిళలు ఉన్నారా లేదా పురుషులు ఉన్నారని కూడా చూసుకోకుండా ఆయన బట్టలు ఉప్పదీసి నిలబెడతాం, అసలు ఈ వ్యాఖ్యలు కానీ సరే అది పక్కన పెడితే, నిన్న కిరణ్ తీసుకెళ్తున్నప్పుడు ఆయన మాజీ ఎంపీ గారు చేసిన రాద్ధాంతం అయితే అంతా ఇంత కాదు. గోరంట్ల మాధవ్ గారు ఒక మాజీ పోలీస్ అధికారి, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద ఎగబడి కొడుతూ తన స్వామి భక్తి చూపించుకోవాల్సినంత అవసరం ఏంటో, గతంలో జోగి రమేష్ గారు కనుక డప్పు కొట్టి చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే మినిస్టర్ పోస్టు ఎలా వచ్చిందో, మరి ఎందుకో ఈ గోరంట్ల మాధవ్ గారు నిన్నగాక మొన్న వీడియో కాల్లో ఒళ్ళంతా చూపించిన ఈ వ్యక్తి ఈ రోజు తన స్వామి భక్తి మొత్తం చూపించడం కోసం ఎగబడి ఎందుకు అలా మీద పడుతున్నాడో, ఇతను ఎగబడి మీద పడుతా మిగతా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే, ఈ నేనొక్కడైనా ఎగబడేది, నాకొక్కదానికైనా భారతమ్మ గారి మీద అభిమానం, ఏ మీకు లేదా అని మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నాడా, ల్యాండ్ ఆర్డర్ని ప్రొవోక్ చేస్తున్నాడా? వాట్ యు మీన్ దట్? యువర్ ద మీకు అసలు తెలుసు కదా ల్యాండ్ ఆర్డర్? తెలియని వాళ్ళకంటే చెప్పొచ్చు, మీకు అన్ని తెలుసు కదా. తెలుసు మీరు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద ఎగబడితే మీ మీద కేసు కడతారని తెలుసు, మిమ్మల్ని ఎత్తి లోపలేస్తారని తెలుసు. అంటే లోపలేయడానికి మీరు ప్లాన్గా మీరు ఇదంతా చేశారా? స్వామి భక్తి చూపించుకోవాలనుకుంటున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ప్రాబ్లం తీసుకురావాలి, అక్కడక్కడ మీటింగ్స్ జరుపుతున్నారు. సో స్వామి భక్తి చూపించుకోవడానికి, భారతమ్మ మీద ప్రేమాభిమానాలు ప్రదర్శించడానికి అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రండి. మీరేంటో, మీ బలం ఏంటో చూపించుకోండి అంటే లా అండ్ ఆర్డర్ మక్కెలెరగొడతారు. మీ వల్ల అనవసరంగా కార్యకర్తల మీద కేసులు అయిపోతాయి. మీ ప్రేమాభిమానాలు ఉంటే అతనేమి కప్పెట్టి కాపాడలా, అతను తప్పు చేసిన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకుని జైల్లో వేపించారు కదా. దాని తర్వాత లీగల్గా ఏ సెక్షన్ల మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎన్ని నెలలు జైల్లో ఉంటాడు, ఎప్పుడు బయటకు వస్తాడు, 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ప్రొసీజర్ ప్రకారం దొరుకుతుంది. కేసుల గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే డాక్టర్ కంటే పేషెంట్కి ఎక్కువ తెలిసిపోతుంది. మేమేదో లా అండ్ ఆర్డర్ కొద్ది చదువుకున్నాం, మీకు అంతా అవగాహన కదా 10-15 ఏళ్ళ కేసుల గురించి. సో మోస్ట్ ఆఫ్ ద డే మీకు బాగా తెలిసి ఉండాలి. సో బోర్గడ్ అని లోపల ఉన్నాడు, అలాగే కిరణ్ లోపలికి వెళ్తాడు, కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత బెయిల్ మీద వస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రొసీజర్. మీరేమి అతన్ని కప్పెడితే మీరేమి ఎగబడి కొట్టాల్సిన పని లేదు. మీరు గతంలో పోసాని గారిని మీరు కప్పెట్టి కాపాడారు, బోర్గడ్ అనిల్ని కప్పెట్టి కాపాడారు, శ్రీరెడ్డి గారు లాంటి వారికి పేమెంట్లు ఇచ్చి పని చేయించారు. సో మీ పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళతో అమెరికా నుంచి బూతులు తిట్టించారు. ఇలాంటి వారందరినీ మీరు పెంచి పోషించారేమో, కానీ ఇలాంటిగా ఒక్క మాట తప్పు మాట్లాడినా ఇన్నాళ్ళు పార్టీకి పనిచేశాడని ఏ మాత్రం ఆలోచించకుండా, తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పుకు పార్టీ ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి, ఇంకోటి ఏంటి అని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చిందండి. భారతి గారిని ఎక్కువ గౌరవించింది కూటమి ప్రభుత్వాన్ని భావించండి. చివరిగా రజనీ గారు, మీరు అంటే జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, అంతకన్నా ముందు మీరు ఒక హైకోర్టు లాయర్ గా ఉన్నారు. అంటే ఈ రోజున చట్టాలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటాయనుకోవచ్చా? అంటే ఈ రోజు కిరణ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు, బానే ఉంది. గతంలో జరిగిన అనేక ఉదంతాలు, గతంలో అమరావతి మహిళల్ని
కోకాపేట ఆంటీలు అని చెప్పి వాళ్ళని ఇచ్చేసినా కానీ, లేకపోతే భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని, లేదా పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, ఇట్లా అనేక విధాలుగా, లేకపోతే లోకేష్ గారిని వాళ్ళ బాడీ షేమింగ్ కూడా చేసిన అనేక ఇవి కానీ కామెంట్స్ కు సంబంధించి నిజంగా ఈరోజు న్యాయం జరిగే అవకాశం ఉందా? లేకపోతే ఇక ముందైనా ఈ ఉదంతాన్ని చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు కానీ ఏదైనా కానీ సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? 100% అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట ఎవరో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని విమర్శించకపోగా మన ఇంట్లో మాట్లాడితే మాత్రం చెంపదెబ్బ పెట్టి కొట్టినట్టుగా ఉందండి. దీనివల్ల ముందు మన ఇంట్లో వాళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. బయట పోయేవాడో ఇంకొకడో మురిగే ప్రతి దానికి వాడిని వెళ్ళి మనం విమర్శించలేం కదా. సో ఇప్పుడు శ్రీరెడ్డి గారో మీరు చెప్తున్నట్టు పంచప్రభాకర్ గారో ఇంకొకళ్ళు లోకేష్ గారు బాడీ షేమ్ చేశారు. అదే రకంగా ఏదైతే వంగలపూడి అనిత గారి మీద చాలా వల్గర్ కామెంట్స్ చేశారు. వాళ్ళందరూ ఇంకా కూడా సభ్య సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. మరి మీరు వాళ్ళందరి మీద ఎప్పుడు కేసులు పెడతారు బాబు గారు అంటూ టీడీపీ కార్యకర్తలు అడుగుతూనే ఉన్నారు. దాన్ని రెడ్ బుక్ లో రాయాల్సిన పని లేదు, దాన్ని ఆయన గురించి చెప్పాల్సిన పని. సిగ్గు, మానం, అభిమానం ఉంటే శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎలా అయితే వెనక్కి వెళ్ళిపోయారో అలాగే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చేశారు కదా తప్పని మనం ఎలా చేస్తాం? వాళ్ళు ఎవరో తప్పు చేశారో మనం ఎలా చేస్తాం? అంతకుముందు మాట్లాడిన శ్రీరెడ్డి గారు ఇప్పుడు క్షమాపణ చెప్పి వెళ్ళిపోలా? పోసాన్ లాంటి వాడు చేతులు గట్టి జోడించుకొని వెళ్ళిపోలా? బోరుగడ్డ అనిల్కి శిక్ష పడట్లా? ఇంకా వస్తాయి, మార్పులు వస్తాయి. నిజం నిలకడ మీద తేలుతుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకునే బాబు గారికి కూటమి ప్రభుత్వం అందరూ సదా రుణపడి ఉంటారండి. 100% దీన్ని స్వాగతనీయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వేసిన శిక్షలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు, ఇంకా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఇదే శిక్షలు వేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా బాబు గారు ఒక రోజు మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్తారు. వాళ్ళలో కూడా ఆడవాళ్ళ గురించి వల్గర్ కామెంట్స్ చేసిన వారు ఎవరైనా సరే, వారు వైసీపీలో ఉన్నప్పటికీ, వైసీపీ స్పోక్స్ పర్సన్స్ అయినప్పటికీ దయవుంచి వారి మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే భయం రెండు వైపులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ చెబ్రోల్ కిరణ్ తప్పు చేసినాడు, ఓకే. ఈ రోజుకి కూడా ప్రభుత్వం కూటమి ఉన్నప్పటికీ అమెరికా నుంచి అక్కడక్కడి నుంచి ఇంకా కూడా వల్గర్ కామెంట్స్ మాట్లాడుతున్నటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ వైసీపీలో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇంకా కూడా గుడ్డలిప్ప తీసి కొడతాను అని ఆడ మహిళలు ఎవరైతే ఉన్నారో, పోలీసులు ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అంటారా, గౌరవార్థం పులివెందుల ఎమ్మెల్యే అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోండి అంటున్న రాష్ట్ర ప్రజలకి ఖచ్చితమైన సమాధానం చెప్తారండి బాబు గారు. ఎందుకంటే అందరికీ సమాధానం చెప్తారు, కొంచెం ఓర్పుగా, ఓపిక్గా వినగలిగే ఓపిక ఉన్నంత వరకు. సో 100% ఇది స్వాగతనీయం. మిగతా వాళ్ళకు కూడా 1 by 1 రెడీగా ఉండండి. వాళ్ళ పార్టీ కార్యకర్తని పక్కన పెట్టి ఎత్తి లోపలేసినప్పుడు మీరేం తోపులు కాదు, తురుములు కాదు, మీరేం ఎక్కువ కాదు. 1 by 1 ఒక్కొక్కరికి స్టార్ట్ అవ్వచ్చు. ఇదే చేసిన తప్పు ఇంకెవరైనా చేస్తే ఇంకా కూడా మాట్లాడితే ఏ మాత్రం ఉపేక్షించలేదు. వీరికున్న చట్టం వారికి లేదా? వీరు చేసింది తప్పు, వారు చేసింది తప్పు కాదా? సో అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇక స్టెప్ బై స్టెప్ బయటపడుతుంది. దీని ఉద్దేశం ఆడబిడ్డల మాన ప్రాణాలని కాపాడడం, రాజకీయంగా బయటికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి ఒక సెక్యూరిటీ కల్పించడం అండి.